నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లారు రేవంత్ రెడ్డి గారు. ఈ ట్రిప్లో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణతో పాటుగా పిసిసి కొత్త అధ్యక్షుడి నియామకం, అలాగే 4 ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్స్గా మరో 4 పెడతారని, అలాగే ఇతర అనేక నామినేటెడ్ పోస్టులు కూడా ఫైనల్ అవుతాయని అంటున్నారు. ముఖ్యమంత్రి అటు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారితో పాటు కూడా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారితో సుదీర్ఘంగా మంత్రాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో అనేక సందర్భాల్లో మంత్రివర్గ విస్తరణ, పిసిసి మార్పు అన్న వార్తలు వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే రుణమాఫీ పూర్తి చేశామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉత్సాహంతో ఉన్నట్టు కనపడుతుంది. అయితే ఏ మేరకు రుణమాఫీ పూర్తయింది, అలాగే మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నదా, పార్టీ పదవులు నింపుతారన్న దాని మీద ఒక పెద్ద చర్చ నడుస్తుంది. దీని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చ తీసుకున్నాం. చర్చలో మనతో పాటు డాక్టర్ మహేష్ కొనగల్ గారు స్టూడియోలో ఉన్నారు, అలాగే గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో విఠల్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మహేష్ గారు నమస్తే. మహేష్ గారు చెప్పండి, ఇది గతంలో కూడా 2-3 సార్లు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అని, అలాగే ఒక వ్యక్తికి ఒక పోస్టే కాబట్టి ప్రజెంట్ పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన తప్పుకొని వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారని ఇవన్నీ జరిగినాయి చర్చలు. కానీ ఎప్పుడు అది అంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నది, ఏవి నిర్ణయాలు అంత వేగంగా జరగవని అంటారు. హైకమాండ్ సరే ఢిల్లీలో ఉంటుంది. బట్ ఈసారి కొంత ఫ్రీ హ్యాండ్, ఇప్పుడు గత మార్పు మనం చూస్తుంటే ముఖ్యమంత్రి కాస్త ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్టే కనపడుతూ ఉంది. మరి ఈ మార్పులు ఈసారి ఉంటాయా? అలాగే బీఆర్ఎస్ చీలికి సంబంధించి కూడా రకరకాలు, ఒకటేమో వాళ్ళు ఉప ఎన్నికలు వస్తాయని చెప్తున్నారు, మరోవైపు మీరేమో 2/3 వచ్చాక చేర్చుకో మొత్తం విలీనం అని చెప్పుకునేటువంటి పరిస్థితి, శాసనసభాపక్ష విలీనం అని. ఏంటి అసలు వీటన్నిటి మీద ఏం జరుగుతుంది పార్టీలు? ముఖ్యమంత్రి గారు 10 రోజులు విదేశీ పర్యటనకి వెళ్ళి వచ్చారు, ఎలా ఉంది? కటారి గారు నమస్కారం. మీకు తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా. ఈ రాష్ట్రము తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఒక 10 ఏళ్ల తర్వాత ఒక దోపిడీకి గురై, లూటీకి గురై అధోగతి పాలైనటువంటి రాష్ట్రం. పేరుకు బంగారు తెలంగాణ అని మనం ఎన్నిసార్లు విన్నా కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారి నోటి నుంచి. అది ఆచరణలో ఎక్కడ కూడా బంగారు తెలంగాణ ఖజానా చూసినా, లేదంటే అభివృద్ధి చూసినా, ఇంకే రకమైనటువంటి నంబర్స్ చూసినా కూడా అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి గాడిన పెట్టేటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు భుజాన వేసుకున్నారు. వేసుకున్న క్రమంలో ఇంత పెద్ద పార్టీని నడపాలి, అట్ ద సేమ్ టైం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే ఒక మెకానిజంగా పార్టీ పనిచేస్తుంది, మీకు తెలుసు. సో పార్టీని నడపాలి, ఇటు పెద్ద ప్రభుత్వాన్ని నడపాలి. ఇది ప్రభుత్వం కూడా సాఫీగా ఏదో అన్ని వడ్డించిన విస్తరి మాకు అప్పచెప్పినట్టు కాదు, ఖాళీ విస్తరి, చిరిగిన విస్తరి మాకు అప్పచెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటు వ్యవస్థను గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, సో ఆ ప్రయత్నంలో భాగంగా పార్టీ బాధ్యతలు ఎవరైనా అర్హులైనటువంటి, యోగ్యులైనటువంటి సీనియర్కి అప్పచెప్పాలి అన్ని సమీకరణాల నేపథ్యంలో అనేది ఒక ఆలోచన మొదటి రోజు నుంచి ముఖ్యమంత్రి గారికి ఉన్నది. అయితే వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికలు, సో బడ్జెట్ సెషన్స్, ఇవన్నీ కూడా అవి పని ఒత్తిడిలో ఈ మధ్య కాలంలో దావోస్ ఒక దఫా పర్యటన దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులుగా తేవడం, తర్వాత భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ఒక వినూత్నమైన ఆలోచన, ఒక విజనరీ లీడర్షిప్ తోని ముఖ్యమంత్రి గారు, మా ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కలిసి యుఎస్ కానీ సౌత్ కొరియాలో కానీ విజిట్ చేసి, అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నం చేయటం, 4th సిటీని నిర్మించి ఫ్యూచర్ స్టేట్గా తెలంగాణను ప్రొజెక్ట్ చేయడంలో వాళ్ళు చాలా వరకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని వచ్చున్నారు. ఈ క్రమంలో ఇది డిలే అయిందని చెప్పడానికి నేను వివరంగా ఇదంతా చెప్పాల్సి వస్తుంది. సో డెఫినెట్లీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అంటే దాంట్లో కొత్తగా ఎమ్మెల్సీలు వచ్చిన వాళ్ళకి అవకాశం, మైనార్టీలకు ఇవ్వాలి అనే ఒక ఆలోచన ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉందో, సో ఎమ్మెల్సీ అయితే గానీ నామినేట్ అయ్యే పరిస్థితి లేదు. ఈ రోజు అయిపోయింది కాబట్టి కొంచెం అన్ని మార్గాలు కూడా సుగమమైన నేపథ్యంలో, ఒకటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్, 2 అన్ని సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని క్యాబినెట్ ఎక్స్పాన్షన్తో పాటుగా పిసిసి నియామకం అనేది ప్రధాన అజెండాగా ఈరోజు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. సో మొన్న కూడా పిసిసి అధ్యక్షుల వారితో అన్ని రాష్ట్రాల పిసిసి సిఎల్పి లీడర్స్తో మీటింగ్ జరిగింది, కానీ వారు ఇక్కడ లేని కారణంగా వాళ్ళు వెళ్ళలేకపోయినారు. కాబట్టి ఈ రోజు వెళ్ళడం అనేది ఒక అజెండా. రెండోది, మనకు రాజ్యసభ ఎలక్షన్ ఉంది. అభిషేక్ మను సింగ్ గారిని కేంద్రం అధినాయకత్వం నామినేట్ చేసింది కాబట్టి, సో దానికి సంబంధించిన ఇది 18వ తారీఖు సిఎల్పి భేటీ కూడా కాల్ ఫర్ చేసినారు. ఎమ్మెల్యేలందరితో
శాసనసభ పక్షాన్ని సమావేశపరిచి దానిలో ఒక యునానిమస్ నిర్ణయం కోసం అది కూడా చర్చించే దాంతోనే ఖర్గే గారిని ఇవన్నీ అవుతాయా. ఇదన్నిటితో పాటు ఇవాళ ఢిల్లీ పర్యటనలో ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. అంటే పొలిటికల్ మీడియా పొలిటికల్ స్పైస్ లో భాగంగా అసలు తెలంగాణకి ఇంకా ఉపయోగపడేటువంటి అంశాన్ని కొంత తక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది అనిపించింది. ఫాక్సాన్ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫ్యాక్స్ కంపెనీతో యాపిల్ కి డివైజెస్ సప్లై చేసేటువంటి కంపెనీ వారితో కూడా ఈరోజు వాళ్ళ లింగ్ యూ అని వారి ప్రెసిడెంట్ వారితో మీటింగ్ జరిగింది. వాళ్ళు త్వరలో అమెరికా వాళ్ళ మన హైదరాబాద్ కి వాళ్ళ బృందంతో రాబోతున్నారు. సో ఫాక్సాన్ కంపెనీతో కూడా ఫర్దర్ గా హైదరాబాద్ లో ఏమాత్రం మనం డెవలప్ చేయగలిగితే మీరు చేస్తున్న ఆలోచన ఆయన అప్రిషియేట్ చేసిన విధానం కూడా మీకు యాజ్ ఇట్ ఈస్ మీడియాలో వచ్చి ఉంటుంది. చేస్తున్న ఆలోచన మీ విజన్ ఏదైతే స్కిల్ యూనివర్సిటీ పెట్టడం, దానికి ఆనంద్ మహీంద్రా గారిని చైర్మన్ గా పెట్టడం, సో ఒక ఇన్నోవేటివ్ ఆలోచనలు, ఒక స్కిల్ఫుల్ థాట్స్, ఒక విజనరీ లీడర్షిప్ ఈ రాష్ట్రానికి అందింది. అండ్ కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పించడానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ అన్ని సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మేము హైదరాబాద్ వస్తామనే మాట వాళ్ళు కూడా చాలా సానుకూలంగా చెప్పారు. సో ఇదంతా కూడా తెలంగాణకు ఒక మంచి జరగబోతుంది అనే క్రమంలో ఇది ఓర్వక కొంతమంది ఇంతమంది దాదాపు 22 లక్షల మందికి 18,000 కోట్లు వాళ్ళ అకౌంట్లో ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. మిగతా ఏవైతే 1.5 నుంచి 2 ఉన్నాయి అవి కూడా నిన్నటి నుంచి క్రెడిట్ అవుతున్నాయి. ఇవన్నీ ఓర్వలేక చాలా మంది కూడా కేటీఆర్ గారు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ మీద ఏదో ఒక బురద జల్లే ప్రయత్నం, ఏదో విమర్శ చేసే ప్రయత్నం. ఏ రోజైనా 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గడుప దాటి అవి దావోస్ పర్యటనలో వచ్చిన 40,000 కోట్లు, ఇవి 30 మొత్తం 70,000 కోట్ల పైచిలకు ఇన్వెస్ట్మెంట్ ఈ తెలంగాణ రాష్ట్రానికి కేవలం 7 నెలల్లో సాధించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ఐటీ మంత్రి కేసీఆర్ గారు ఎప్పుడన్నా ఆ ప్రయత్నం చేశారు అంటే కేటీఆర్ గారు చూడండి దాన్ని మేము ఇన్ని అచీవ్మెంట్ చేసి తెలంగాణకి ఇంత బాగు చేయాలనే ఆలోచనతో ఒక దృఢ సంకల్పంతో ముందడుగు మాట్లాడారు. పెద్ద చర్చ నడుస్తోంది. దానికి మాకు తోడ్పాటు అందించాల్సింది పోయి ప్రతిపక్షంగా ఒక కన్స్ట్రక్టివ్ స్టెప్స్ అంటే సజెషన్స్ ఉంటే చేయాలి. చాలా మందికి మా మీద బురద జల్లే ప్రయత్నం. సరే మీరు ఎత్తారు కాబట్టి ఆ ఇష్యూ నేను మాట్లాడుతూ ఉన్నా. వాస్తవంగా 2 లక్షల రుణమాఫీ అన్న దానిలో 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీకి సంబంధించి 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఆ పైన ఉన్నది క్లియర్ చేసేస్తే 2 లక్షలు చేసేస్తారు. బట్ దానికి సంబంధించి బ్యాంకులకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళలేదు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కొద్దిమంది డబ్బులు కట్టడానికి వెళ్ళినా మాకేం ఇన్స్ట్రక్షన్స్ రాలేదు, తర్వాత ఏదైనా అయితే మమ్మల్ని అడగొద్దని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే ఇది ఒకేసారి మొత్తం చేయలేరు కాబట్టి దాన్ని 2 లక్షలు మీరు 1.5 to 2 lakhs మధ్య చేసి ఉండొచ్చు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ప్రభుత్వం బయటకి చెప్తున్నదేమో ఆ పైన ఎంత ఉంటే అంత మీరు అది క్లియర్ చేసేస్తే 2 లక్షలు మేము చేస్తామని చెప్పారు. మరి అదే మాట బ్యాంకులు కమ్యూనికేషన్కి వెళ్ళాలి కదా మహేష్ గారు. ఎందుకు వెళ్ళదండి? ఇప్పుడు మీరు కావాలంటే చెక్ చేసుకోండి. నో అంటే somebody is saying that they are lying. ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు రుణమాఫీ ప్రక్రియ మొదలవటానికి ముందే 3 రోజుల ముందే SLBC కండక్ట్ చేశారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ జరిగింది. దానిలో కూలంకుషంగా రుణమాఫీ ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత కింద తీసుకున్నాం. మా రైతులకు అన్నదాతలను ఆదుకోవడానికి గత 10 ఏళ్లుగా విస్మరించబడ్డ వాళ్ళు నిర్లక్ష్యానికి గురైనటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం. మీరు కూడా ఈ నిబంధనల మేరకు పనిచేస్తూ పోవాలనే మాట చాలా వాళ్ళతో డిస్కస్ చేయడము, ఫీల్డ్ లెవెల్లో ఉండే ఛాలెంజెస్ మళ్ళీ డిస్కస్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. అక్కడికి ఇండియన్ బ్యాంకు కొన్ని బ్యాంకులలో మేము వేసిన అమౌంట్ కూడా రైతులకు చూపించలేదు. ఎందుకంటే వాళ్ళు లోన్కి అకౌంట్స్కి లింక్ చేయలేదు, లోన్ అకౌంట్స్కి ఆధార్ లింక్ చేయలేదు అనేది ఒక క్లెయిమ్. మేజర్ టెక్నికల్ ఎర్రర్స్ కనబడుతున్నాయి ఇండియన్ బ్యాంకులో. అట కొన్ని బ్యాంకుల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నమాట నిజం, కానీ దాని అర్థం మేము రుణమాఫీ చేయలేదని కాదు. రెండోది మేము జీవోలోనే చాలా స్పష్టంగా ఇచ్చినాం, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ జరుగుతుంది. ఆ రోజు మేము వరంగల్ డిక్లరేషన్ నాడు అదే చెప్పారు, ఈ రోజు కూడా అదే దానికి కట్టుబడి ఉన్నాం, దానికోసం నిలబడి ఉన్నాం. 2 లక్షల పైన 2 లక్షల కంటే ఎక్కువ అప్పున్న వాళ్ళకి ప్రభుత్వం 2 లక్షలు చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ ఆ పై డబ్బు వాళ్ళు కట్టుకోమని అంటూ ఉన్నారు. అయితే ఆ ఎవరైనా డబ్బులు కట్టడానికి వస్తే బ్యాంకులు ఆ డబ్బు కట్టించేసుకుని వెంటనే మీకు సమాచారం ఇస్తే 2 లక్షలు పోయే పరిస్థితి లేదు. క్వశ్చన్ షుడ్ నాట్ అరైజ్ అండి, ఎందుకంటే వాళ్ళకి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న మాట మేము నిలబెట్టుకుంటున్నాం. పైన ఉన్నది ఏమన్నా ఉంటే రైతులు 5-10 లక్షల లోన్ బ్యాంకర్స్ ఒప్పుకోకపోతే దే విల్ బి పీనబుల్. అంటే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రజలు ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఈ మాట అన్నారు, మీకు చెప్పుకోలేరు, బ్యాంక్ లేదు. ప్రతి మండలంలో వ్యవసాయ అధికారుల నేతృత్వంలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ నేతృత్వంలో అడ్రస్లు పెట్టినాము. వీళ్ళు పోయి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటే వాళ్ళు జిల్లా కలెక్టర్ దగ్గర హెల్ప్ డెస్క్, జిల్లాకు హెల్ప్ డెస్క్ పెట్టామని అంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, పెట్టాము. అది ఇప్పుడు నేనేమంటే ఎక్కడన్నా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే వాటి పరిష్కారం కోసం అక్కడనే స్థానికంగా అధికారులు అందుబాటులో ఉన్నారు.
వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటే వాటి పరిష్కారం కూడా జరిగిపోతుంది. విఠల్ గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి. విఠల్ గారు తర్వాత గోసల శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు రుణమాఫీ మొత్తం చేస్తాం, 2,000 పైన 2 లక్షల పైన కూడా మేము చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ఏదైనా ఎక్కడన్నా ఉంటే ఆ బ్యాంక్ వాళ్ళ మీద మీరు కంప్లైంట్ చేయొచ్చు అది ఇదని మహేష్ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు. ఏంటి నిజంగా మీరేమో నాయకులు మేము 1,00,000 రుణమాఫీ చేసినప్పుడే 17,000 కోట్లు అయితే మీరు 2 లక్షలు చేస్తే 18,000 కోట్లు కూడా కాదా, ఇది 22 లక్షల మంది అయిన రైతులని మీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏది నిజం? మహేష్ అన్న మాట్లాడినా, నేను మాట్లాడినా, మీరు మాట్లాడినా, విఠల్ అన్న మాట్లాడినా, ప్రజలు లబ్ధిదారులు అనుభవించే వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. అంటే నేనేమంటున్నా అంటే స్పష్టంగా మీరే ఒక లక్ష్యం పెట్టుకున్నారు, 5 నిమిషాలలో 100 కిలోమీటర్లు మేము రన్ చేస్తామని మీరే పెట్టుకున్నారు. ఆ 100 రోజులల్లో ఏమైందో ఏం కాలేదనేది ప్రజలకు తెలుసు, మనకు తెలుసు. రెండోది ఆగస్టు 15 అనుకున్నారు. ఈరోజు రైతులు ఎంతవరకు లబ్ధి చెందిండ్రు అనేది మీ అంతరాత్మకు తెలుసు, మా అంతరాత్మకు తెలుసు, ప్రజల లబ్ధిదారులకు తెలుసు. సో కాబట్టి ఈరోజు మీరు ఇచ్చింది, మీరు వరంగల్ డిక్లరేషన్లో రాసుకున్న రాతలేంది, వరంగల్ డిక్లరేషన్లో ఎంతమంది రైతులు ఉన్నారని మీరు చెప్పిండ్రు. ఆ రోజు 40 లక్షల పైన రైతులు ఉన్నారు, మేమందరికి మాఫీ చేస్తామని వీడియోస్ ఉన్నాయి. సుమారు 31,000 కోట్ల 32,000 కోట్ల అని మీరే చెప్పిండ్రు. అది మేము చెప్పింది కాదు. ఇప్పుడు నేను చెప్తే ఏదో అబద్ధం అవుతుంది, మళ్ళీ దాని మీద ఆర్గ్యుమెంట్ కాదు. మీరు చెప్పారు, మీరు చెప్పిన లెక్కలే మీరే ఈ రోజు మళ్ళీ ఎట్లా మారిపోయినాయి. ఒకటి ఎగ్జాంపుల్, ఇంకో బలమైన ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నా అకౌంట్ SBI బ్యాంకు కేసంద్రం మండలంలో ఉంది. మా పూర్వీకుల భూమి ఉంటే అక్కడ ఉంది. ₹1,00,000 లోన్ కూడా ఉంది. ఇప్పటి వరకు నాకేం మెసేజ్ రాలే. అకౌంట్ యాక్టివ్ ఉంది, అన్నీ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ. దాంట్లో నో డౌట్ ఎటాల్ SBI బ్యాంక్ కేసంద్రం, వరంగల్, మహబూబాద్, ఉమ్మడి జిల్లా, మహబూబాద్ జిల్లా. సో నేనేమంటున్నా అంటే మీరు మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు, మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయి, రైతు భరోసా కావచ్చు, ఉద్యోగ వృద్ధి కావచ్చు, వాట్ ఎవర్. మీరు ఎందుకు కాలేదని మీ ఉద్దేశం? ₹1,00,000 మీకు రీజన్ నేను ఫోన్ చేస్తే మాకేం మెసేజ్ రాలేదు సార్, యాక్టివ్ అకౌంట్ ఉంది, ఎవ్రీథింగ్. బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి ఇప్పుడు ఇంత లైవ్ ఆర్గ్యుమెంట్ కోసం నిలబడతా అనుకుంటే కాదు కదా. SBI బ్యాంకు నా పేరు మీద నెంబర్ కూడా ఉన్నది, నెంబర్ అకౌంట్ నెంబర్ ఇవ్వమంటే కూడా చెప్తా. ఎందుకు అంటున్నా అంటే వాళ్ళు జివో ఇచ్చిండ్రని చెప్పాడు మహేష్ అన్న. జివో ఇచ్చిండ్రు, జివోలా మీరు రేషన్ కార్డ్ అని ఇచ్చిండ్రు, తర్వాత రేషన్ కార్డ్ లేదని మాట్లాడారు. ఓవరాల్ గా మాట్లాడడం వేరు. ఇప్పుడు మహేష్ అన్న ఆర్గ్యుమెంట్ ఉంటుంది, నా ఆర్గ్యుమెంట్ ఉంటుంది, పార్టీ లైన్ ఒకటి ఉంటుంది. సో ఒక్కోసారి దాటి మాట్లాడాల్సి వస్తుంది, మనం డిఫెన్స్ చేసుకోవాలి. కానీ ఈ రోజు నేనేమంటున్నా అంటే రైతు రుణమాఫీ ఏదైతే మీరు అన్నారో ఈ రోజు బ్రహ్మాండంగా చేయలేదని రైతులే బాధపడ్డారు. రేషన్ కార్డు అవసరం లేదు అని చెప్పారు కదా, అది చెప్పింది ఎట్లయితే జీవో ఇస్ జీవో, ఆర్డర్ ఇస్ ఆర్డర్, అల్టిమేట్ ఆర్డర్ అవుతుంది. కానీ మీరు నాకు ₹10 అప్పు ఇచ్చిండ్రు, ఇస్తాన్నారు, ఇచ్చిండ్రు, కానీ కాగితం కదా ప్రూఫ్ ఫైనల్ గా, అంతేగాని ఇచ్చే రేపు నీయలే అంటే. కాబట్టి ఈజ్ ఏ గవర్నమెంట్ ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారో, ఏదైతే మంత్రి గారు మాట్లాడతారో, సెక్రటరీతో అడ్మినిస్ట్రేషన్ తో జీవో పోవాలి, పోయినప్పుడు మాత్రమే అది కులమానం. రేపు పొద్దున నేనన్నా, విఠల్ అన్నా, ఇంకోవరన్నా మీలాంటి వాళ్ళు అడగడానికి ఆస్కారం, అంతేగాని మీరు మంత్రి గారు చెప్పిరని అడగలేము కదా. దట్ ఈస్ పొలిటికల్ ఆర్గ్యుమెంట్ అయితే. కాబట్టి ఈ రోజు వాళ్ళే లెక్కలు చెప్తున్నారు, వాళ్ళే 30 లక్షలు ఉన్నా అన్నారు, 31,000 ఉన్నా వాళ్ళే చెప్పారు. ఈరోజు 17,000 చేంజ్, 18,000 నియర్ బై వాళ్ళే అకౌంట్లలో వేసినారు. కాబట్టి ఇదంతా కన్ఫ్యూజన్ ఉన్నది అనేది స్పష్టంగా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ మీరు చెప్పిన మాట బాగుంది, కానీ నిజంగా రైతులకి డబ్బులు వేసామని చెప్పి 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి కూడా క్లియర్ చేసామని, ఆ డబ్బులు పడకపోతే రైతులు ఊరుకుంటారా సార్? రోడ్డు మీదకి రారు, ధర్నాలు చేయరా? అంటే నేను ఇప్పుడు ఏమంటున్నా, అందుగురించే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎవరైనా స్ట్రాటజీ చేస్తారు. అందుగురించి మీకు హెల్ప్ సెంటర్ ఏడ పెట్టినారు, కలెక్టర్ దగ్గర పెట్టారు. ఒక రైతు కలెక్టర్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసుకుంటాడు ఈ సమయంలో. ఈ సమయం అని ఎందుకంటున్నంటే ఈ రోజు రైతు భరోసా, రైతు బంధు కాదు, మీరు రైతు భరోసా ఇప్పుడు నీడు. ఎందుకంటే మహేష్ అన్న కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, విఠల్ అన్న, మొత్తం మనం అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం. ఈ రోజు కరిగట్టు అయింది, వర్షాలు పడ్డాయి, నాట్లు పడుతున్నాయి. ఇప్పుడు నువ్వు పైసలు ఇస్తే వాస్తవంగా మాట్లాడాలంటే సార్, నేను రుణమాఫీ చేయడానికి వ్యతిరేకం కాదు. రుణమాఫీ చేస్తే బ్యాంకులలో పోయినాయి సార్ ఇప్పుడు పైసలు. రైతు బంధు, రైతు భరోసా వేస్తే ఈ రోజు డైరెక్ట్ నా అకౌంట్లోకి వస్తాయి. నేను ఆయిల్కు అంటే డీజిల్కు, యూరియా బత్తాలకు, కూలీలకు వాడుకుంటా ఇమ్మీడియట్లీ. ఇట్స్ నీడ్ఫుల్ అన్నట్టు. ఎంత నీడ్ అంటే అంత నీడ్. నేనేమంటారు, రుణమాఫీ మీరు ఇస్తా అన్నారు, కంటిన్యూ చేయండి, మేము దాన్ని అపోజ్ చేస్తాను, అందు గురించి మీరు క్లారిటీ చేస్తున్నాం. కానీ ఇప్పుడు నాకు ఎమర్జెన్సీ అండ్ నీడ్ఫుల్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. నాకు రుణమాఫీ అనేది నాకు ఇంపార్టెంట్. ఈ రైతు భరోసా అనేది ఇంపార్టెంట్ అండ్ ఎమర్జెన్సీ. సో కాబట్టి ఇది చేయకుండా అది చేసిన సంతోషం, అదే నాకు క్లారిటీ చేసిండ్రా. కాబట్టి నేనేమంటున్నా, ప్రజలు చాలా సఫర్. మీరు అప్పుడు మండల కేంద్రాలలో పెట్టండి,
హెల్ప్లైన్ సెంటర్ ఒక్కసారి ఇప్పుడు మహేష్ అన్న అడుగుతున్నా, రేపు కాకపోతే వారం రోజుల కన్నా మీరు మండల కేంద్రాలలో హెల్ప్ సెంటర్ ఉంటారు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, కూర్చోమనండి. ఎన్ని అప్లికేషన్లు వస్తాయి, ఎన్ని అప్లికేషన్లు వస్తాయి మీరే చూస్తారు. ఒకసారి కలెక్టర్ ఆఫీస్ కాదు, రాలేరు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ను మండలంలో కూర్చోబెట్టండి. ఎన్ని లైన్లు కాడితే మీకు తెలుసు. విఠల్ గారు ఇక్కడ మహేష్ గారు ఏమో బ్రహ్మాండంగా చేసాం అంతా అయిపోయిందని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు నా అకౌంటే కాలేదు, కావాలంటే బ్యాంకు బ్రాంచ్ ఆయన పేరు అన్నీ చెప్తున్నాడు. దీనిలో అబద్ధం చెప్పే అవకాశం ఉండదు లైవ్లో స్టూడియోలో ఆయన సొంత అకౌంట్ గురించి చెప్తున్నప్పుడు. నిజంగా ఇది జరిగిందా? మనం యాక్చువల్గా మంత్రివర్గ విస్తరణ వాటి గురించి కూడా మాట్లాడదాం, కానీ ముందు సరే ఇది ఒక పెద్ద ప్రోగ్రాం ప్రభుత్వం తీసుకుంది, చాలా ప్రెస్టీజియస్గా మాట మీద నిలబడ్డామని కొండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. ఆగస్టు 15 వేసాను చూసుకోండి, 2 లక్షలు కంప్లీట్ చేసామని. ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కింద గ్రౌండ్లో? నిజంగా ప్రజలకు అందిందా? కేవలం విమర్శలు చేస్తుంది, రాజకీయ విమర్శలు అనుకోవాలా? ఎలా చూడాలి? విట్ల గారు మ్యూట్లోకి వెళ్ళింది, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. మీకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మిత్రులకి, మహేష్ గారికి శ్రీనివాస్ గారికి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, యాక్చువల్గా నిన్నటి వరకు డెడ్ లైన్ సార్, అంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది నిన్నటి వరకు డెడ్ లైన్. ఆగస్ట్ 15 లోగా అసలు రుణం ఉన్న వాళ్ళు ఏ రైతు ఉండడు అంటే 2 లక్షల రుణమాఫీ పూర్తిగా అందరికి అంటే ఎంతమంది, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎన్నికల ముందు, మీరు 2 లక్షలు ఎవరైతే తీసుకొని వాళ్ళు ఉంటే తీసుకోండి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మాఫీ చేస్తుంది. రాజకీయాలు చెప్తారులేండి. ఇప్పుడు రాజకీయాలు వేరు సార్, పాలన వేరు. అవును, ముఖ్యమంత్రి మాటలకే దానికి విలువ ఉండాలి కదా. అనేది ఏంటంటే ఒక గొప్ప ప్రయత్నం, నేను కాంగ్రెస్ పార్టీని ఒకే ఒక పాయింట్ లో అభినందించాల్సిందంటే వాళ్ళు ధైర్యంతో సాహసం చేసి రుణమాఫీకి ఒకే కాలంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసే ప్రయత్నం చేసి అంతవరకు అభినందిస్తారు. కానీ నిన్నటి వరకు ఉన్నటువంటి ఏదైతే నిన్న డెడ్ లైన్ 15th ఆగస్ట్, సో ఇవాళ మరి ప్రభుత్వం ముందుకొచ్చి ఈ ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేసే అలవాటు ఉంది కాబట్టి నిన్నటి వరకు ఎంతమందికి వేసాం, ఇంకెంతమందికి అర్హత లేని వాళ్ళ దృష్టిలో అంటే వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారం వీళ్ళకి మేము రుణమాఫీ చెయ్యలేదని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే బాగుండేది. ఇంతకుముందు మిత్రుడు శ్రీనివాస్ చెప్పినట్టు, మా బ్రదర్ శ్రీనివాస్ చెప్పినట్టుగా మేము కూడా రైతు కుటుంబం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. స్వతహాగా మా అమ్మగారిదే దాదాపు 1,00,000 చేంజ్ ఉంది, 60,000 ఏమో వాట్ ఎవర్. ఇక్కడ వరకు కూడా మా అమ్మగారికి ఆ మెసేజ్ రాలేదు. ఈ రోజు మార్నింగ్ బ్యాంక్ కు మా కుటుంబ సభ్యులు, మా బ్రదర్ ని, కజిన్ బ్రదర్ ని పంపిస్తే మాకేం ఇక్కడ వరకు అయితే ఈ రుణమాఫీకి ఇక్కడ వరకు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఏం రాలేదండి, మేము చేయలేదు అన్నారు. సో ఇట్లా ఎంతమంది అని ఇప్పుడు వాళ్ళ లెక్కలు చెప్పలో 31,000 సార్, 31,000 కోట్ల రూపాయలు అవసరం సార్ 40 లక్షల మందికి. ఇవాళ నిన్నటి వరకు బ్యాంక్ లో అకౌంట్ వేసింది ఎంత సార్? ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా 18,000 కోట్ల, రౌండ్ ఫిగర్ 18,000 కోట్ల రూపాయలు. 31,000 18,000 కోట్లకు తేడా ఎంత సార్? ఆల్మోస్ట్ 13,000 కోట్ల రూపాయలు. 1/3 రైతులు ఇప్పటి వరకు వాళ్ళకి రుణమాఫీ జరగలేదు. గ్రామంలో 100 మంది ఉంటే 30 మందికి ఇంకా రుణమాఫీ జరగలేదు. ఆ 30 మంది పరిస్థితి ఏంటి సార్? ఎందుకు జరగలేదు చెప్పండి. అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ మహేష్ గారు చెప్పారు, చాలా వివరణ ఇచ్చారు. అగ్రికల్చర్ ఆఫీసర్ మీకు మేము రుణమాఫీ చేయట్లేదు, మా అమ్మనే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీకు రుణమాఫీ చేయడానికి వీల్లేదు, ఈ కండిషన్స్ ప్రకారం మీకు చేయట్లేదు అని చెప్పాలా? అది ఆ ఎక్సర్సైజ్ జరుగుతుందా జరగదా? ఇది నిజంగా గ్రామంలో ఒక చిన్న నిన్నటి నుంచి పెద్ద ఆందోళనమైనటువంటి వాతావరణం ఉంది. దాని ప్రభుత్వం ముందుకొచ్చి స్పందించి ఇచ్చిన మాట ప్రకారం కండిషన్స్ అప్లై లేకుండా అందరికి రుణమాఫీ చేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది ప్రభుత్వానికి. కానీ కండిషన్స్ అప్లై చేసి మీకు ఇవ్వము, మీకు మాత్రం ఇస్తామంటే గ్రామంలో కొంత డివిజన్ అవుతుంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళు ప్రభుత్వం దృష్టికి కూడా చెప్పొచ్చు సార్. కండిషన్స్ అప్లై అయితే కుల్లా చెప్పడం కరెక్ట్ కదా. మీకు ఇదిగో ఈ కారణంగా మీకు రావట్లేదు చెప్తే గొడవ లేదు. అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా మీకు రుణమాఫీ రాదు, ఇది ఈ కండిషన్స్ ప్రకారం యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రుణమాఫీ అని చెప్పాలి. అది చెప్పగా లిస్ట్ కూడా పబ్లిక్ చేస్తే ఇంకా సంతోషం. రాలేదో ఆ గ్రామంలో చూసుకుంటారు, అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు, బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తారు, క్లారిటీ తెచ్చుకుంటారు. ఆ ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఇచ్చిన మాట తప్పినట్టుగా 30 మందికి ఇవ్వకుండా ఉండడం అంటే అది వాళ్ళకి నిజంగా ఒక మనస్తాపమైనటువంటి గురైన వాతావరణం కదా. వాళ్ళు ఆశ పెట్టుకొని నిరాశ కదులుతుంది కదా. సో ప్రభుత్వం ఏం చేయాలి? మరి నిన్నటి ఈరోజు 16th కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. దీనికి రైట్ సార్, ఒకసారి మళ్ళీ వస్తాను. మహేష్ గారు, ఇక్కడ ఇద్దరు 2 డిఫరెంట్ పార్టీలకు చెందిన వాళ్ళు, ఇద్దరు వాళ్ళ సొంత ఎగ్జాంపులే చెప్పారు. మహేష్ గారు, విఠల్ గారు అబద్ధం చెప్తున్నారు అనుకోలేవు, లేకపోతే శ్రీనివాస్ అన్న అబద్ధం చెప్తున్నారని మనం అనలేవు. దీనిలో మరి అంటే నిజంగా ఇద్దరు కూడా మళ్ళీ 2 లక్షల పైన లోన్లు కూడా కాదు,
లోపున్నాయి. అవును. పైన వాటికి నేను చెప్పిన ఎగ్జాంపుల్ బ్యాంకర్స్ చెప్తున్నమాట. మెసేజ్లు రాలేదు, క్లియర్ కాలేదని బ్యాంకు బ్రాంచ్ వివరాలతో సహా చెప్తున్నారు. ఏంటి అంటే మీరు మరి ఇది ఎక్కడ అరకొరగా జరిగిందా, ఏం ప్రాబ్లం ఉంది, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అన్నారు. డెఫినెట్ గా సార్. సంతోషం ఏంటంటే ఇద్దరు కూడా అంటే అందరం కూడా రైతు కుటుంబాల నేపథ్యం ఉన్న వాళ్ళమే, ఇద్దరు కూడా రైతులకు మంచి చేయడాన్ని, రైతులకు రుణమాఫీ చేయడాన్ని వెల్కమ్ చేశారు. నేను దాన్ని ఆహ్వానిస్తున్నా. రెండు పార్టీల నేపథ్యం కూడా చూస్తే కూడా వాళ్ళు రైతులకు ఏం చేస్తున్నారనేది డిబేట్ చూసే ప్రేక్షకులు పోట్లే. నేను అందుకే అన్న వెల్కమ్ చేస్తూనే చెప్తాను. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ముందు వాళ్ళ ప్రశ్నలకు సమాధానించి తర్వాత వివరాలకు పోతా. సీనియర్ ఒక మాట ఏమంటే నా అకౌంటే ఉంది, అది ఎందుకు కాలేదు, నాకైతే మెసేజ్ రాలేదు అన్నారు. నేను ఒక రైతుకు సంబంధించిన అకౌంట్కి సంబంధించి నేను అక్కడ ఉన్న లోకల్గా ఉండే అగ్రికల్చర్ వాళ్ళకి నేను ఇది డీటెయిల్స్ పంపించిన. ఈ డీటెయిల్స్ ఏంటో చెక్ చేయండి. సో లాస్ట్ లో కింద వివరణ ఒకటి వస్తే చూడండి. రీజన్ ఏందండి? లాస్ట్ లో ఉంది. లాస్ట్ లో సార్ ఇది పట్టా పాస్ పుస్తకం లేదు. ఒకవేళ రుణమాఫీ కాకపోతే, ఏదైనా రీజన్ చేత రుణమాఫీ కాకపోతే, వీళ్ళు కూడా వాళ్ళు చెప్పిన స్లాబ్ లో వచ్చే రైతులు, వాళ్ళకు ఒకవేళ రుణమాఫీ కాకపోతే వాళ్ళకు చాలా స్పష్టంగా ఇందులో ఎన్ని ఉన్నాయి చూడండి. అంటే డీటెయిల్స్ చెప్తున్నా, పేరు, ఆ వివరాలతో పాటుగా కుటుంబంలో ఉన్న రుణ ఖాతాల సంఖ్య, అంటే ఫ్యామిలీ మెంబర్ టోటల్, ఇది బ్యాంకుతో సహా ఇంత అమౌంట్ డ్యూ ఉంది. ఈ రీజన్ ఈ రోజు నాటికి, ఏది 9/12/2023 నాటికి మేము ఏదైతే ఫిక్స్ చేసినామో నాటికి 1,03,851 రూపాయలు ఉంది. కాలేదు, రుణం ఎందుకు కాలేదంటే పట్టా పాస్ పుస్తకం లేదు. రుణమాఫీ స్థితి అంటే కరెంట్ స్టేటస్ ఆఫ్ ద లోన్ అనేది చాలా స్పష్టంగా ఇస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం ఇదైతే చర్చ బాగా జరుగుతుంది. ఇదైతే ఇది నాకు నేను ఏదైతే ఫాలో అప్ చేయించాను. ఒక్క సెకండ్ విఠల్ గారు చెప్పండి. ఒక్కటే నిమిషం. నేను ప్రభుత్వం, మనకందరికి తెలుసు సార్, బ్యాంకులు ఎవ్వరు కూడా పట్టదారు పాస్బుక్ లేకుండా బ్యాంక్ రుణాలు ఇవ్వరు. దట్ ఇస్ ఫ్యాక్ట్. ఎవరు కూడా మానిలను చూసి ఇవ్వరు. జిరాక్స్ కాపీని పెట్టుకునే పాస్బుక్ జిరాక్స్ కాపీని, ఎవరికైతే పాస్బుక్ ఉంటుందో, ఎవరైతే రైతు ఉంటాడో వాళ్ళకి మాత్రమే రుణమాఫీ పెంచుకుంటుంటారు. బహుశా సమ్వేర్ ఇట్ ఈస్ మిస్టేక్. క్లారిఫై. ఇప్పుడు మీకు ఒక 5 ఎకరాల భూమి ఉంది, మీరు పాస్బుక్ పెట్టి లోన్ తీసుకున్నారు, వేరే అవసరాల రీతే మీరు ఆ భూమిని వేరే వాళ్ళకి అమ్ముకున్నారు, మీ పాస్బుక్ రద్దయింది, లోన్ అట్లనే ఉంది, మీరు ఇంకా పే చేయలేదు, లోన్ అట్లనే ఉంది, పాస్బుక్ రద్దయింది. పిఎం కిసాన్ కి మీది లింక్ కాదు, తర్వాత ఇయర్ ఫ్రెష్ రెన్యువల్ లో పిఎం కిసాన్ కి లింక్ కాదు. ఈ రుణమాఫీలో ఉన్న ఇంతకుముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన గైడ్ లైన్సే ఎవరైనా పిఎం కిసాన్ గైడ్ లైన్స్ ఉద్దేశించి వాటిని అనుసరించే చేయాలి. సో మేము కూడా జీవోలో చాలా స్పష్టంగా తెలుగులో అది మెన్షన్ చేస్తాం. అన్న రెన్యువల్ కాలేదు కాబట్టి ఇలా పాస్ పుస్తకం క్యాన్సిల్ అయింది, పాస్ పుస్తకం క్యాన్సిల్ అయింది కాబట్టి. అంటే నేనేమంటున్నా, నీకు లోన్ ఉండి పాస్ పుస్తకం ఒకవేళ తర్వాత నువ్వు భూమి అమ్ముకున్నా అది కాకపోయినా కూడా చూపిస్తుంది. అంటే ఇప్పుడు సార్ క్లియర్ గా ఉన్నప్పుడు చెక్ చేసుకోలేదు, అమ్ముకున్నారా లేదా. మంచి పాయింట్స్ వస్తున్నాయి. మేము నాకు 4 ఎకరాల 13 గుంటల భూమి ఉంది. మా తాత మా నాన్న నాకు వచ్చింది. అందులో 2 ఎకరాలు అమ్మేసినాం, అంటే మా బ్రదర్కి అమ్మేసినాం. ఇంకా 2 ఎకరాల 13 గుంటలు ఉంటుంది. అమ్మేటప్పుడు ఆ 1,00,000 రూపాయలు కడితేనే రిజిస్ట్రేషన్ అయింది. నేను 1,00,000 రూపాయలు ఆల్రెడీ పేడు. నేను అప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ అంటే వద్దు క్లోజ్ చేస్తా అన్న. బ్యాంక్ మేనేజర్ ఏమన్నాడు అంటే, ఆయన పేరు గణపతి, అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు లేడు. ఆయన ఏమన్నా సార్ ఉంచండి సార్, ఏముంది 10,000 ఉండండి కంటిన్యూ అన్నాడు. ఇప్పటికి 15,000 16,000 ఉన్నాయి అకౌంట్ లో. సో ఇప్పుడు ఎస్బీఐ అకౌంట్ 6223954450 నా అకౌంట్ నెంబర్ కూడా ఇప్పుడు తీసిన. మీకు రీజన్ వస్తుంది కదా, రీజన్ లేదు మీరు కనుక్కోవాలి. రీజన్ బ్యాంకర్ దగ్గర రీజన్ ఉంటది, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర రీజన్ కంప్లీట్ లేదు అంటే అది అడిగారా ఏం చెప్తారు. నేనేమంటా అడిగినాం, మాకు మెసేజ్ రాలేదు. ఏవోకు మాట్లాడినా, నేను ఎస్బీఐ మేనేజర్ కు మాట్లాడగలుగుతా కదా, మెసేజ్ రాలేదు ఇప్పటి వరకు సార్, వెయిట్ చేద్దాం. రెండోది బ్రదర్ ఏమంటున్నా అంటే, అదే అమ్ముతే అది పాస్బుక్, అసలు అమ్ముతే పాస్బుక్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, మండల ఆఫీసులో రిజిస్ట్రేషన్ కదా, అసలు రిజిస్ట్రేషన్ కాదు. లోన్ ఉంటే లోన్ క్లారిఫై చేసి వస్తేనే ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేస్తాడు, లేకపోతే కాదు. సబ్ రిజిస్టర్ వాట్ ఎవర్ ఎంఆర్ఓ కదా ఇప్పుడు చేసేది. సో కాబట్టి సబ్ రిజిస్టర్ స్థాయిలో ఉంటాడు కాబట్టి కాదు.
కాబట్టి నేనేమంటున్నా, మీరు ఇప్పటి వరకు చాలా ల్యాబ్స్ ఉన్నాయి, అవి కలెక్ట్ చేయండి. ఇది ఒక్క నిమిషం, మీరు ఏమంటున్నారంటే ఎంతసేపు ధరణి వచ్చింది, సబ్ రిజిస్టర్లకు అధికారంలోకి వచ్చింది, మీ ప్రభుత్వం 2వ టర్మ్లో దగ్గర అధికారంకి వచ్చింది, ధరణి ఇంప్లిమెంట్ అయినా దానికన్నా ముందు తీసుకున్న రుణాలు షెడ్యూల్ చేస్తూ పోయి రిన్యూవల్ చేస్తూ పోతే ఆ రుణాలు కూడా దీనిలో వ్యాలిడ్, ఎందుకంటే మనం చెప్పిన టైంలో రిన్యూవల్ అయింది కాబట్టి. సో అప్పుడు ఇవన్నీ లేవు, లోన్ కట్టకుంటే ట్రాన్స్ఫర్ లేవు, ఇవన్నీ లేవు. సో కాబట్టి మీరు ప్రాపర్ సిస్టంలో ఏం గైడ్ లైన్స్ ఉన్నాయో అవి తెలుసుకోనన్నా మనం మాట్లాడుకుందాం. నేను చెప్తున్నా క్లియర్గా, మీ ఏఓ గారు ఎవరున్నారో వారికి ఇప్పుడే లైవ్లో కాల్ చేయండి, మీ అకౌంట్ నెంబర్, మీ పాస్బుక్ నెంబర్ చెప్పండి, మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి, అవి కొట్టగానే వాళ్ళకి డీటెయిల్స్ వస్తాయి. రీజన్ ఏందో వాళ్ళు ఒక నిమిషంలో చెప్పారు, ఒకటే నిమిషం పడుతుంది రీజన్ చెప్పడానికి. ఒకవేళ కాకపోతే అందులో ఏంటి, మీరు ఐటీ పేయర్సో లేదంటే ఇప్పుడు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారో ఏమున్నాయో ఆన్సర్ మీకు తెలుసు, మీరు చెప్పట్లేదు. జీవో నెంబర్ 460 ఇచ్చిన కేసీఆర్ గారిని అడగాలి, అవే గైడ్ లైన్స్ మేము తీసుకున్నాం. లేదు పిఎం కిసాన్ గైడ్ లైన్స్ రూపొందించిన విఠల్ గారి పార్టీ నాయకత్వాన్ని అడగాలి, అవే గైడ్ లైన్స్ మేము తీసుకున్నాం. మేమేం కొత్తగా సృష్టించింది ఏం లేదు, వీలైనంత వరకు ఎక్కువ మందిని కవర్ చేయడానికి చూస్తున్నాం మేము. నేనేమంటా అంటే కేసీఆర్ గారు చేసిన మొత్తం 10 ఏళ్లలో కిస్తీల కింద 10,000 5,000 వేస్తే వడ్డీలకు పోయినటువంటి రుణమాఫీలో కూడా దాదాపు 14 లక్షల మంది రైతులకు ఎగవేత చేసిండ్రు. 8,579 కోట్లు ఎగ్గొట్టిండ్రు కేసీఆర్ గారు అర్హులైన వాళ్ళందరికీ. ఫండమెంటల్ ఒకటే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నది, చెప్పండి. నేను విఠల్ గారి కేసు ఏంటి, లేకపోతే మన శ్రీనివాస్ గారిది ఏంటనేది పక్క పెడితే, మీరు చెప్పిన ఫిగరే 41 లక్షలు 42 లక్షల మంది రైతులని వరంగల్లో ఇంతమంది రైతులకు రుణం ఉంది. వాస్తవంగా అన్కండిషన్ అన్నారు, సరే కండిషన్స్ అప్లై అని ఇప్పుడు పెడుతున్నారు. అది కూడా పెట్టినా మరీ సగానికి సగం తగ్గిపోయారా? 22 లక్షల మంది రైతులకే కవరేజ్ అయింది. ఇప్పుడు దాకా పెట్టిన డబ్బులంతా కూడా 18,000 కోట్ల లోపే ఉన్నాయి. ఎక్కడ 31,000 కోట్లు అన్న మాటకి ఏమో డెఫినెట్లీ దాదాపు 33 లక్షల పైచీలకు అర్హులైనటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ దాని మీద శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయాలి? 100% రిలీజ్ చేస్తామండి. మేము నేనేమంటున్నా, 10 ఏళ్ళు లూటీ కాబట్టి ఈ రాష్ట్రాన్ని కేంద్రం పెద్దన్న రూపాయి సాయం చేయని ఈ రాష్ట్రం అనాథలాగా చూస్తున్నది కేంద్రము, మోదీ ప్రభుత్వము. ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద సాహసోపేతంగా 33,000 కోట్ల 31,000 కోట్ల బడ్జెట్ తీసుకొని మేము చేస్తున్నప్పుడు మేము శ్వేతపత్రం ఇస్తాము. ఓపిక నేనేమంటున్నా అంటే అట్లా కాగానే ఇట్లా ఇట్లాంటి టెక్నికల్ రీజన్స్ వీటన్నిటిని సార్ట్ అవుట్ చేసుకొని టెక్నికల్ గా నేను ఒకటే చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ 100 ఎకరాలున్న మల్లారెడ్డి గారికో కేసీఆర్ గారికో లేదంటే ఇంకా ఎవరైనా పెద్ద పెద్ద నాయకులు కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి అయితేయో కావో నాకు తెలియదు, కానీ సామాన్య రైతు, పేద రైతు, ఆ వ్యవసాయం మీదనే ఆధారపడే రైతు, అన్నదాత ఎవరైతే నిజమైన అన్నదాతలు ఉన్నారో వాళ్ళందరూ చేస్తాం కూడా. తప్పేం కాదు, డబ్బులు ఉన్న వాళ్ళకి ఇయటానికి కదా, డబ్బు లేని వాళ్ళకి ఇయటానికి చెప్పండి, తప్పేం కాదు. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళ కోసం కొట్లాడుతురా వీళ్ళంతా అనేది ఆలోచన. ఇప్పుడు ఎవరి కోసం వీళ్ళ ఫైట్? వీళ్ళ కోసమేనా? మల్లారెడ్డి కోసం, మల్లారెడ్డి కోసం ఎవరు అడుగుతారు? 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కాలేదనే కదా వాళ్ళ బాధ. శ్రీనివాస్ గారు 4 ఎకరాలు ఇప్పుడు 7:30 PM is not a delay. పబ్లిక్ సర్వెంట్ ఫోన్ ఎత్తుతారు, మరి 9 తర్వాత అంటే ఎత్తారు. మీరు చేయండి, రీజన్ కనుక్కోండి, బ్రేక్ టైం లో చెప్పండి. విఠల్ గారు చెప్పండి. శ్రీనివాస్ సార్, ఇప్పుడు వరంగల్ డిక్లరేషన్ చూద్దాం మనం, అంటే లైవ్ లో ఉంది, యూట్యూబ్ లో మీ ఛానల్స్ లో ఉంటుంది. వరంగల్ డిక్లరేషన్స్ లో ఏం చెప్పారు? ఎంత మంది 2 లక్షల రుణం తీసుకుంటే అందరికీ మాఫీ చేస్తామన్నది వాళ్ళ స్టేట్మెంట్. ఓకే, ఆ రోజు ప్రజలు వెల్కమ్ చేశారు, ఆదరించారు, ఓట్లేసారు, గెలిపించారు. ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఎందుకు రుణమాఫీ చేసేటప్పుడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కండిషన్స్ ఎందుకు వచ్చినాయి? ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కండిషన్స్ ఎందుకు వచ్చినాయి? సరే, వాళ్ళు కండిషన్స్ పెట్టుకున్నారు, దానికి మేము బెత్తరం చెప్పలేదు. ఇవాళ మహేష్ గారు ఏం చెప్తున్నారు? కేంద్రం రూపాయి సాయం చేయకుండా మేము రుణమాఫీ చేస్తున్నాం అని అంటున్నారు. కేంద్రం ఏం సాయం చేసిందో ఆన్ రికార్డ్ లో ఉంది. గత 10 సంవత్సరాల నుంచి 10 లక్షల కోట్ల రూపాయలు రుణాలు కావచ్చు, లేకపోతే ట్యాక్స్ డివల్యూషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. 1 మినిట్ 9 నెలలు ఏంటంటే రుణమాఫీకి రూపాయి మేమెందుకు సాయం చేయాలి? మరి అది రైతులకు మీరు ఎందుకు చేస్తారు?
కార్పొరేట్లకి అయితే చేయాలి అందరికి. ఓకే 1 minute సార్, 1 minute చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఈ 9 నెలల్లో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో 55,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్నాడు. ఓకే మరి కేంద్రం సహాయం చేసినట్టు కాదా? అప్పులు ఈ 9 months సంగతి చెప్తున్నా నేను. ఓకే అది ఎఫ్ఆర్బిఎం పరిధిలోనా వాట్ ఎవర్ ఇట్ మే బి 55,000 crores రూపీస్ ఈ 9 నెలల్లో సహాయం కేంద్రం నుంచి అప్పే కావచ్చు. ఇప్పుడు దాన్ని కూడా మన గొప్పతనం కింద చెప్పుకుందామా? ఒక్క సెకండ్ అప్పు తెచ్చుకున్న దానికి ఇప్పుడు మీరు అప్పు తెచ్చుకొని ఇప్పుడు రుణమాఫీ చేస్తా ఉన్నారు, అది చెప్పరే? అది మా కష్టం కదా, రేపు మా ప్రజలు కట్టుకుంటారు, మా ప్రభుత్వం కట్టుకుంటది. నువ్వు చేసిన సాయం ఏముంది దానిలో? మీరు రుణమాఫీ చేస్తున్నారు, ఒక నిజాయితీ ఒప్పుకోండి. మరి కేంద్రం సాయం చేయలేదు, ఒక రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా అందరు రూపాయి ఇవ్వలేదని. ఇప్పుడు కూడా ఇవ్వలేదు. 10 లక్షల కోట్లు ఇచ్చింది, రూపాయి ఇవ్వదు. రూపాయి రేవంత్ రెడ్డి గారు మీరు డైవర్ట్ చేయకండి. టాక్స్ రెవల్యూషన్ మీరు ఇచ్చేదేంది? అది మా హక్కు. మా దగ్గర వచ్చే పన్నులని సెంట్రల్ కు లాక్కొని నీతి ఆయోగాన్ని పెట్టి రూపాయికి ఆంధ్రప్రదేశ్ A2+B² = 2AB అని అన్న రోజునే ఆంధ్ర బీహార్ చేతిలో నడుస్తుంది నీ ప్రభుత్వం. వాళ్ళకి చేస్తున్నావు సాయం. తెలంగాణలో బీజేపీకి ఇంకేం ముఖం ఉందన్న? చర్చ డిబేట్ అవుతుంది. వెట్ల గారు ఒకసారి మళ్ళీ వస్తాను. శ్రీనివాస్ గారు కంప్లీట్ చేయండి, మనం ఒకసారి మంత్రివర్గం ఇస్తాను. దీనికి కూడా మిత్రుడు మహేష్ గత ప్రభుత్వం మీద ఏదో విమర్శ అయిపోతాను. నేను అట్లా అది దాన్ని కౌంటర్ ఇచ్చుకుంటూ పోతే చాలా కష్టం అవుతుంది. నేనేమంటున్నా, మీరే మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు సీరియస్గా డిప్యూటీ సీఎం, ఇప్పుడున్న ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారిని ఇంత హామీలు ఇస్తుండ్రు కదా, తులం బంగారం అంటుండ్రు. తులం బంగారం కాంటెస్ట్ లో వచ్చింది ఆ క్వశ్చన్. తులం బంగారం అంటున్నారు, 4,000 పింఛన్ అంటారు, 2,500 ప్రతి మహిళకు అంటున్నారు. ఇట్స్ పాసిబుల్ అని అడిగితే మేము ఆర్థికవేత్తలతోని ఆర్బీఐ గవర్నర్లతో ఎక్సైజ్ చేసిన తర్వాతనే ఈ మేనిఫెస్టో మేము పొందుపరిచినామని చెప్పిండ్రు. ఆ మేనిఫెస్టో ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చిండ్రు. సో నేనేమంటున్నా, మీరు ఇచ్చిన మేనిఫెస్టోను తెలంగాణ ప్రజలు నమ్మిండ్రు, అది అమలు చేయమని అంటున్నాం మేము. నేను మాట్లాడినప్పుడు ఇప్పుడు నేనేమో అది మీరు రుణమాఫీ ఆ రోజు ఏం మాట్లాడినారు, ఆ రోజు డిక్లరేషన్ మీరు ఏమి ఇచ్చిండ్రు, ఆ డిక్లరేషన్ లో ఎన్ని లక్షల మంది అని ఇచ్చిండ్రు. అది కాకుండా అది మీరు అన్నారు పొలిటికల్ స్టేట్మెంట్ గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా స్పష్టంగా ఆ రోజు వెళ్ళి ధనాధన 2 లక్షలు తెచ్చుకోమన్నాడు. సో నేను తెచ్చుకున్న వాళ్ళ సంగతి చేయమంటున్నా, మీరు ఇచ్చిన హామీలు ఏం చేయమంటున్నా. మీరు ఏం చేసిండ్రు, కేసీఆర్ దోపిడీ చేసిండ్రు అని అంటే ఇప్పుడు మేము 6 లక్షల కోట్లు అప్పు చేస్తాం, మరి ఇప్పుడు 8 నెలల్లో 50,000 కోట్లు అప్పు చేసిన అనొచ్చా? దట్ ఈస్ నాట్, అదే డిస్కషన్ కాదు ఇక్కడ. డిస్కషన్ ఏంది, మనం ఇచ్చిన హామీ మీద ఎంతవరకు నిలబడి కట్టుబడి మన ప్రజలకు సేవ చేసిన చెప్పారు. 5 నిమిషాల్లో 100 కిలోమీటర్లు పరిగెత్తాను మీరే అన్నారు కదా, మీరే పెట్టుకున్నారు కదా, మేము పెట్టలే కదా, మేము కూడా పెట్టుకున్నాం సార్. మేమేమన్నాం, 5,000 ఇస్తాన్నాం, 1 సంవత్సరం తర్వాత 5,500 చేస్తాం, తర్వాత 6,500 చేస్తాం. ఏది రైతు బంధు. సో మేము డైరెక్ట్ 7,500 15,000 ఇస్తా అని చెప్పలే. ఇప్పుడు రైతు బంధు కాదు వాళ్ళు ఇవ్వాల్సింది, రైతు భరోసా ఇవ్వాలి. సో మరి పోనీ వాళ్ళ గవర్నమెంట్ అనుభవం లేదంటే 40 ఏళ్ళ 60 ఏళ్ళ పాలించిన చరిత్ర ఉంది, ప్రభుత్వం నడిపే చరిత్ర ఉంది, కొత్తగా వచ్చిన పార్టీ కాదు. వాళ్ళు చెప్పింది సార్, మాకు ప్రజలు ప్రశ్నించే గొంతుకు ఇచ్చిండ్రు, మేము ప్రశ్నిస్తాం. మీరు కూడా మమ్మల్ని 10 ఏళ్ళు ప్రశ్నించారు, మేము నిలబడ్డం చేసినాం. సో ఇప్పుడు కూడా మీరు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తాం, కానీ మేము ఇచ్చిన హామీలను మీరు అమలు చేయాలని ఎప్పుడు గుర్తు చేయము. కానీ గత ప్రభుత్వం చేసిన దాన్ని మొదలు పెడితే మీది ప్రభుత్వం చేసిన మళ్ళీ మొదలు పెట్టారు. దట్ ఈస్ నాట్ చర్చ. అది కాదు, అది పోలేము. ఇప్పుడు మీరు ఇచ్చిన క్రైటీరియా, మీరు ఇచ్చిన హామీలు, వాటి మీదనే విఠలన్న గానీ మీరు కానీ ఇంకో ప్రజాస్వామికవాదులు ఉద్యమం ఎవరైనా అడుగుతారు. మన అందరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి ముఖ్యమంత్రి కాదు. సో మన అందరిని టేక్ కేర్ చేయాలి. మన అందరికి నా లోన్ మాఫీ ఎందుకు మాఫీ చేద్దాం, నేను ఇక్కడ పౌరుణ్ణి కాబట్టి అడుగుతున్నా. దట్ ఈస్ లైన్. అంతేగాని గత ప్రభుత్వం కేసీఆర్ లూటీ చేసిన తోటి ఇప్పుడు మళ్ళీ నేను మొదలు పెట్టాలా, అది కాదు. కాబట్టి మీరు ఏం చేస్తారో చెప్పండి, ఇంకా ఏం చేయాలి. మీరు మొత్తానికి దాని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు, చేసిన తర్వాత తెలంగాణ ప్రజలకి సార్, మనం రాజకీయ నాయకులు, ఆయా పార్టీలు, ప్రతిపక్షాలు ముఖ్యంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని, ఆ 7-8 నెలలు పరిపాలన చేయని ప్రభుత్వానికి కూడా కాసింత టైం కూడా ఇవ్వకుండా ఇన్ని ఆర్థిక 100% నేను కాదంటలేదు. మేము బయట ఉండి చూసినప్పుడు ప్రభుత్వం బంగారు తెలంగాణ అంటే ఏవో అనుకున్నాం, అందరం అనుకున్నాము, ఉండుంటే అప్పులు అనుకున్నాము.
3 లక్షల కోట్ల అదే లంక మీద 7,12,000 కోట్ల అప్పులు తయారైతే మిగులు రాష్ట్రంతో మొదలైన బడ్జెట్ అనుకోలే. ఒక మాట అదే ఇప్పుడు సామాన్య ప్రజానికి అర్థమయ్యే పోలిక అది. లంక బిందెలు అంటే లంక బిందెలు ఉంటాయని కాదు, ఖజానా ఉంది అని మేము నమ్మినాం, కానీ లూటీ అయిందని ఇళ్ళకి వచ్చినాక కానీ తెలియలేదు. ఖచ్చితంగా తేరుకున్నాము, ప్రజలకు ఇచ్చిన మాటకు నిలబడి ఉన్నాము, ప్రజలకు ఇచ్చిన మాటకు నిలబడి ఉన్నాము, ఇచ్చిన హామీలు 100% నెరవేరుస్తాం. కేసీఆర్ 10 ఏళ్ల పాలన, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న 10 నెలల ప్రజాపాలనకు తేడా ప్రజలు మా బడ్జెట్ 2,91,000 కోట్ల బడ్జెట్ పెడితే సింహభాగం దగ్గర 90,000 కోట్ల పైన మేము పెట్టింది రైతన్నలకే కదండి. అయితే రుణమాఫీ లేదా రైతు భరోసా లేదా ఇంకా సబ్సిడీ, వాళ్ళు మర్చిపోయిన ఇన్పుట్ సబ్సిడీ, వారు మర్చిపోయిన రైతు బీమా, వారు మర్చిపోయిన పనిముట్ల మీద సబ్సిడీ, వారు మర్చిపోయిన ప్రాజెక్టులు నిజాయితీతో ఖర్చు పెట్టి నిన్నటికి నిన్న సీతారాం. విక్రమ్ గారికి సార్ రెండో పాయింట్కి వద్దాం మనం. చాలా కాలం నుంచి ప్రభుత్వం ఏర్పడి దగ్గర నుంచి ఒకటి మనకి మైనారిటీ వర్గానికి చెందిన మంత్రి లేరు అన్నది ఒకటి ఉన్నది. అలాగే ఇంకా కొంత విస్తరణ జరుగుద్దని, పిసిసి అధ్యక్షులు మారుతారని. సరే కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కాదు, ఇది ప్రభుత్వం సంబంధించిన ఇతర నామినేటెడ్ పోస్టులు, లేకపోతే అనేక కొన్నిటికి డైరెక్టర్లు నియమించేది, ఇలాంటివన్నీ ఉన్నాయి, కార్పొరేషన్ పోస్టులు ఇవన్నీ. ఇది కాంగ్రెస్ మీద గతంలో కూడా ఇదే విమర్శ ఏంటంటే ఏ నిర్ణయం ఇక్కడ జరగదు, మొత్తం ఢిల్లీ చుట్టూ అన్నదే విమర్శ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక 3-4 దఫాలు ఢిల్లీ వెళ్ళారు, బట్ నిర్ణయాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇప్పటికైనా సరే జరుగుతుందా? దీనిలో ఈ గ్రూపుల కొట్లాట్లు కాంగ్రెస్లో తగ్గినట్టేనా? ఒకళ్ళు ఒకటంటే ఇంకొకళ్ళు ఇంకొకటి అంటే వాళ్ళు ఏది తేల్చుకోలేక మళ్ళీ పోయి ఇంకోసారి కూర్చుందాం అనే పరిస్థితేనా? లేదంటే ఈసారి ఏమన్నా ముఖ్యమంత్రి గారు అయితే ఢిల్లీలో వెళ్ళి కూర్చోన్నారు వీటి ఫైనల్ చేయడానికి, ఏమన్నా జరుగుతుందని ఆశించవచ్చా? సార్ ఇప్పుడు 18 మంది యాక్చువల్ గా క్యాబినెట్ ఎలిజిబుల్ తెలంగాణ 18 మెంబర్స్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ తోటి కలుపుకొని 12 మెంబర్స్ ఉన్నారు, 11+1 ఐ థింక్. 6 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే అత్యంత కీలకమైనటువంటి హోంశాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, మైనారిటీ వెల్ఫేర్ కావచ్చు, రకరకాల శాఖలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు వాటిని మోస్తున్నారు, భారం మోస్తున్నారు. చాలా మంది ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పట్ల వాళ్ళకున్న 64 మంది, ఇంకో 10 మంది ఆడారు, 70+ లో ఉన్నారు. బట్ సామాజిక సమీకరణం దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గ విస్తరణ జరగాలనేది ప్రజలు కోరుకుంటున్నారు. పాలన యంత్రాంగం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక మంత్రి ఒక లా అండ్ ఆర్డర్ సార్. ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారు అన్ని వివరాలు చూస్తారు. గత కొంతకాలంలో పర్టికులర్ హైదరాబాద్ లో ఎన్ని రకాల మర్డర్లు జరిగినాయి సార్? ఏ ఒక్క రోజైనా లా అండ్ ఆర్డర్ మీద రివ్యూ జరిగిందా? ఈ మధ్య కాలంలో మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. అవి రియల్ ఎస్టేట్ రిలేటెడా ఇంకేదైనా రిలేటెడ్ కావచ్చు, వరుసగా హత్యలు జరుగుతా ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేయాల్సినటువంటి ఒక బాధ్యత అయిన మంత్రి లేకపోవడం అనేది అది లోపమే కనిపిస్తుంది సహజంగా. ఇది కాదు, ఈ ముఖ్యమంత్రి గారు 10 రోజుల నుంచి లేరు, నిన్న వచ్చినట్టు, నిన్న మొన్న వచ్చారు ఆయన, మళ్ళా అక్కడికి ఢిల్లీ వెళ్ళారు. ఇప్పుడు సార్ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాలాగా మేము తప్పు పట్టట్లేదు. జాతీయ పార్టీ జాతీయ స్థాయిలో వాళ్ళకి అధిష్టానం ఉంటుంది కాబట్టి వాళ్ళ సంప్రదింపులతో అందరికి సమన్వయంతో చేస్తారు, తప్పు పట్టట్లేదు. కానీ ఇంత కాలయాపన ఎందుకని? ఇప్పుడు విద్యాశాఖ మంత్రే లేరు సార్. స్కూల్స్ ప్రారంభమైనాయి, మళ్ళీ ట్రాన్స్ఫర్స్, బిఎస్సి రిక్రూట్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు స్కూల్స్ లల్లా. విద్యాశాఖ మంత్రి ఉంటే వాటిని రివ్యూ చేయడానికి అవకాశం ఉంటుంది, వెంట నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా డిలే అయింది, ఇక ముందు దీన్ని డిలే చేయకుండా వెంటనే ఖాళీలను పూరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. మంచి పాలన అందించడం, వాళ్ళు చెప్తున్నటువంటి ప్రజాపాలన అందించాలంటే వేకెన్సీస్ పెట్టుకోకూడదు. సో వెంటనే అది మంత్రివర్గ విస్తరణ జరగాలి, సామాజిక స్పృహతోటి జరగాలి. ఇవాళ బీసీలు చాలా మంది బీసీలు ముగ్గురేనా, 18 మందిలో ముగ్గురే బీసీలు ఉంటారా అనేది ఒక చర్చ ఉంది బయట. అది వాళ్ళ ప్రాతినిధ్యం నిజంగా ఎంత ఇస్తారు? 50% జనాభా ఉంటే 50% ఇస్తున్నారా? మరి ఏ సామాజిక వర్గాలను ఎక్కువ శాతం ఇస్తున్నారు, ఎవరు తక్కువ ఇస్తున్నారో చర్చ జరుగుతుంది సహజంగా. వాళ్ళ చైతన్యం ఉంది, ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మా వాళ్ళు లేరు, మా బీసీ వాళ్ళు లేరు, లేదా మా దళితులు లేరు, ఇప్పుడు మాదిగ సామాజిక వర్గం ఒక్కరు లేరు, మైనారిటీ కూడా ఆలోచిస్తుండదు, మైనారిటీ మంత్రి లేరని. సామాజిక మంత్రివర్గ విస్తరణ జరగాలని కోరుకుంటారు. ఒక అపప్రద ఉంది కదా, మహేష్ మమ్మల్ని విస్మరిస్తున్నారు మాదిగ సామాజిక వర్గం అనేది ఉంది. దామోదర రాజనరసింహ గారు మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుతం వైద్య శాఖ మంత్రివర్యులు.
ఇప్పుడు ఉన్నప్పటికి కూడా మాల సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇస్తున్నారని మీ పైన ఒక అపప్రద ఉంది, దాన్ని బ్యాలెన్సింగ్ చేసుకోవాలి కదా. ఓకే ఓకే రైట్, ఒకసారి మళ్ళీ ఇస్తారు సార్ మీకు. శ్రీనివాస్ గారు, ఇక్కడ గతంలో మీ మీద విమర్శ ఉండేది, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్నాళ్ళు అసలు మంత్రివర్గమే లేకుండా ప్రభుత్వాన్ని నడిపారని, మహిళా మంత్రి లేకుండా సంవత్సరాల తరపున నడిచింది, ఎన్నో విమర్శలు ఉండేవి. ఇప్పుడు ఇక్కడ అవకాశం ఉంది, అందరూ ఉన్నారు, ఎందుకని 2/3 క్యాబినెట్ తోటే నడుస్తుంది? వర్గాలు ఉంటాయి, కాంగ్రెస్ జాతీయ పార్టీ అన్నాక వర్గాలు ఉంటాయి, బీజేపీలో ఉంటాయి, ఈ పార్టీలు ఉంటాయి, ఏ పార్టీలైనా ఉంటాయి. వర్గాలు ఉంటే సరే 4 ముఖ్యమంత్రి గారి వర్గం తీసుకుంటే 2 ఇతర వర్గాలు ఏమైనా ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకనో ఈ పొందిక కుదురుతున్నట్లేదు అనుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? అంటే జనరల్గా వాస్తవంగా అంటే రాజకీయాలుగా మనం ఆలోచించి అబ్జర్వ్ చేసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు ఏంటంటే జర క్లోజ్ నెట్వర్క్ లో ఉంటుంది. సో కాబట్టి అది కొంచెం చెల్లుబాటు అవుతుంది, పాసిబుల్ అవుతుంది, ఆర్గనైజేషన్ గా నడుస్తుంటుంది. అది పార్టీ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఎనీ ప్రాంతీయ పార్టీ ఈజ్ అ రూలింగ్ గవర్నమెంట్. అదే నేషనల్కి వచ్చేసరికి అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, ఏ డిసిషన్ తీసుకోవాలన్నా వాళ్ళు ఢిల్లీ నేషనల్ పార్టీ హెడ్ ఆఫీస్ కాబట్టి అక్కడికి వెళ్ళాలి. సో అది కాలయాపన జరగడం వల్ల పార్టీకి సరే ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ మార్చాలనుకుంటారు, అది కాస్త లేట్ అయినా కూడా ప్రమాదం ఏం జరగదు. వాళ్ళ విషయం ఒకటి, ఇప్పుడు అవసరం లేదు పార్టీ, ఇప్పుడు రూలింగ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రజా పాలన మీదనే ఎక్కువ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, యాక్టివిటీ తక్కువ ఉంటుంది న్యాచురల్ గా. సో అదే అపోజిషన్ లో ఇస్ పిసిసి ప్రెసిడెంట్, బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ వెరీ క్రూషియల్. సో నిర్ణయాలు కావచ్చు, స్ట్రాటజీ కావచ్చు. సో ఇప్పుడు అన్నగారు చెప్పిన దానికి నేను యాడ్ చేస్తాను, ఏదైతే హెల్త్ ఉందో, ఏదైతే హోమ్ ఉందో, సో ఈ 2 చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్. అదే ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ కాదు ఎడ్యుకేషన్. హెల్త్ ఆల్రెడీ దామోదర్ రాయన ఉన్నాడు. సో ఎడ్యుకేషన్ అనేది అండ్ హోమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అసెంబ్లీ జరుగుతుంటే 4 పిల్లల పైన అత్యాచారం జరిగింది అంటే ఇప్పుడు మహేష్ అని అందుకొని మీ దాంట్లో జరగలేదు, అది కాదు చర్చ. ఇప్పుడు నన్ను నువ్వు అంటే నేను నిన్నంటే అది కాదు, నీ మచ్చలు నా మచ్చలు లెక్క పెట్టుకోవడానికి కాదు. అంటే ఈ రోజు మంచి అధికారం ఇచ్చారు మీకు, 64 సీట్లు ఉంది. సో అద్భుతంగా పరిపాలించారు. అందుగురించి కేసీఆర్ గారు ఒక మాట నల్గొండ సభలో, మీరు మంచిగా పరిపాలించండి, ఎలక్షన్ రిజల్ట్ వచ్చి ముఖ్యమంత్రి అయినా 4 రోజులకే మీటింగ్ పెట్టుకుంటే సో మీరు ఇంకా 5 సంవత్సరాలు కూడా పరిపాలించారని చెప్పారు, మంచిగా పరిపాలించి. అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు గారు కూడా హౌస్గా చెప్పారు, ఇట్స్ రికార్డెడ్. ఈ 3 కూడా రికార్డెడ్. అంటే నేనేమంటున్నా, ప్రజలు ఒక తీర్పు ఇచ్చినాక ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని అందరూ వెల్కమ్ చేశారు. సో మీరు ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చిన ఏవైతే పంచుకొని ఏదైతే లీడర్షిప్ ఉందో, గ్యాప్స్ ఉంటాయి. కాంగ్రెస్ అంటేనే ఫ్రీడమ్ అని ఎక్కువ ఉన్నది అనేది, ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నది అనేది ఉంటుంది. ఇప్పుడు మహేష్ అని ఉన్నాడు, మొదటి నుంచి కష్టపడతాడు, ఎందుకు కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు లేట్ చేయాలి? లీస్ట్ లా వస్తుందా రాదా అనేది ఆయన అదృష్టం, పార్టీలో దర్శనం. మై కన్సర్న్ ఎవరైతే పనిచేసారో వాళ్ళ పని ఇవ్వాలి కదా, పనిచ్చి పరిపాలన చేయాలి కదా, అది నా బాధ్యత, అది నేను అడుగుతున్నా. సో దానికి వైఆర్డీలే నీదే కదా, కోalition గవర్నమెంట్ కాదు కదా. సార్ ఇంకో కోalition గవర్నమెంట్ కాదు కదా, ఇంకో పార్టీ 4 పార్టీలు కాదు, కిచిడి ఉంది, వాడికి సర్చ్ చేయాలి, వీడిని సర్చ్ చేయాలని లేదు కదా. కోalition కాకపోయినా పార్టీలోనే కోalitionలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ లో బ్లడ్ డిఎన్ఏలో ఉంటాయి కదా. మహేష్ గారు దానికి సరిగ్గా, ఎందుకంటే వాళ్ళ పార్టీ కాబట్టి డైరెక్ట్ గా చెప్పలేరు, మీ పోటీ వాళ్ళు చెప్పొచ్చు. ఏంటి గ్రూపులది కాంగ్రెస్ లో ఇంకా అలా ఉందా, లేకపోతే ఎక్కడ చిక్కుముడి పడుతుంది? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని అంటే విమర్శిస్తే అన్న లేస్తాడేమో కానీ ఆయన వచ్చిన నేపథ్యం ఏదైతే ఉందో అక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ అని మేము అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మధ్యలో కాస్త ఆ గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్ ఓవర్కమ్ కావాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగానే యాక్సెప్ట్ చేయడానికి చాలా మంది లేరు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కలవలే. నేను చెప్తా, పేరు చెప్పమంటే ఎందుకు ఈ గ్యాప్ ఉందంటే వచ్చిన నేపథ్యాలు కూడా ఉంటుంది. సో ఆయన వచ్చింది కాబట్టి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటది, అదే బీజేపీ పార్టీలో ఉండదు. ఎందుకంటే దాంట్లో ఐడియాలజికల్ లైన్ వాళ్ళకి గ్రూపులకు ఇప్పుడు స్టార్ట్ అయింది, గ్యాంగ్లు ఉన్నాయి, ఇప్పుడు స్టార్ట్ అయినా కానీ వీళ్ళకి లేవా అది కూడా చెప్పమన్నారు. కేసీఆర్ గారు ఒక టీము, హరీష్ గారు ఇంకో టీము, కేటీఆర్ గారు ఇంకో టీము, జైలు పోయిన కవితకి ఇంకో టీము, సంతోష్ రావు గారు ఇంకో టీము, ఆడనే 10 టీములు. మామూలు మాట్లాడితే కుటుంబ పార్టీల్లోనే 10 టీములు, మిగతా పార్టీలు గింజ శాస్త్రం ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ఒక్క ప్రాంతీయ మా ప్రాంతీయ పార్టీ కాదు, ఏ ప్రాంతీయ పార్టీలు కూడా చాలా తక్కువ గ్యాప్స్ తోనే ట్రావెల్ అవుతుంటాయి.
అందు గురించి ఎక్కువ సర్వేలుగా ఉన్నాయి. సో కాబట్టి నేషనల్ పార్టీ ద లింక్ ఉంటుంది కాబట్టి డిసిషన్స్ మేక్ లేట్ అవుతుంటది కాబట్టి దట్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ పార్టీ లైన్ అని చెప్తున్నా. నువ్వు గ్రూపులు ఉన్నాయంటే గ్రూపులు ఉన్నాయా లేదా అనేది మాకు తెలుసు, మీ దగ్గర గ్రూపులు ఉన్నాయా లేదా జనాలకు తెలుసు. సో అది ఉండవు ప్రాంతీయ పార్టీలో. ఇప్పుడు డిఎంకే ఉంది, మీరు గ్యాప్స్ ఉంటాయి అంతే, ఇంత గ్యాప్స్ ఉండవు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు సరే మీరు ఒప్పుకోవచ్చు ఒప్పుకోలేకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవంటే మరి లైవ్లో చూసే వాళ్ళకి మహేష్ గారు ఏంటి ఇట్లా చెప్తున్నారని అనుకుంటారు ఎవరైనా, ఎందుకంటే ఇవన్నీ ఉంటాయి. కానీ బట్ ఎక్కడో చోట ఇప్పుడు చాలా సందర్భాల్లో చెప్పారు మా పార్టీలో 20 మంది ముఖ్యమంత్రులు అభ్యర్థులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అది గొప్ప కూడా, పార్టీ బలం కూడా అదే. ఆ సమర్థత ఎవరో కాదు, సాక్షాత్తు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. మా పార్టీలో 20 మంది సీఎం అయ్యే యోగ్యత ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరికీ దాని సమయానుగుణంగా అవకాశాలు వస్తాయి అనే మాట వారే చెప్పిండ్రు. సో ఆ యోగ్యత ఉన్న వాళ్ళు ఇంతమంది ఉండడం అనేది మా అసెటే. ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లాను శాసించగలుగుతారు, ఆ జిల్లాలో ఉన్నట్టు రాజకీయ సమీకరణాలని చేయగలుగుతారు. ఇప్పుడు మీరు ఒక్కటే, నేను తెలంగాణ ప్రజల్ని మీ వేదిక ద్వారా మేధావులందరినీ జర్నలిస్టులని ఆలోచించమని కోరేది ఏంటంటే, పరిపాలన డీసెంట్రలైజ్ అయిందా కాలేదా చూడమని కోరుతున్నాను. అంతకుముందు ఏదైనా నంబర్ 1 నుంచో లేదంటే సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచో ప్రగతి భవన్ నుంచో కాల్ రావాలి. ఈ రోజు ఆ పరిస్థితి ఉందా? ఏ జిల్లాకి ఆ జిల్లా అక్కడికే వస్తున్నాను సార్. నేనేమంటున్నా అంటే మీరు అంటే ఇది బ్రాడ్ సెన్స్ నుంచి మనం టు ది పాయింట్ మాట్లాడదాము. ఏమంటున్నా, గ్రూపులు అనేది కాదు, మా అంతర్గతంగా మా పార్టీలో కొంత స్వేచ్ఛ ఎక్కువ, ఆ మాట వాస్తవం. కానీ దట్ డజంట్ మీన్ గ్రూప్స్ అని కాదు. రేవంత్ రెడ్డి గారు పిసిసి అయిన తర్వాత అందరు కలిసికట్టుగా సమైక్యంగా పనిచేస్తేనే అధికారంలోకి వచ్చినాం. మీరు ఇంకా అక్కడనే గ్రూపులు అనేది అక్కడనే వదిలేయారు. సో తర్వాత ప్రభుత్వంలోకి వచ్చినాక ఏ ఒక్క మంత్రి ఇంకొక ముఖ్యమంత్రి గారి మీద కానీ ఇంకొక మంత్రి మీద కానీ అసంతృప్తితో ఉన్నట్టు ఉందా? పవర్లోకి వచ్చినప్పుడు బయటకు కనపడరు కదా సార్. అట్లా లేదంటున్నా నేను. అంటే ఒక యునానిమస్ డెసిషన్స్, ప్రతి చిన్న అంశాన్ని కూడా గతంలో కేబినెట్ భేటీకి ఈ రోజు కేబినెట్ భేటీకి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. హౌస్ బాగా జరిగింది, అందరూ మాట్లాడుతున్నారు, ప్రజాస్వామ్య విలువలతో హౌస్ నడిపినాం. అప్పుడు అంటే సస్పెన్షనే కదా, సభ్యత్వాలనే చెప్తున్నా. నేనేమంటున్నా, ప్రతి చిన్న విషయాన్ని కేబినెట్ లో ఏది తెలంగాణ లోగో విషయం, తెలంగాణ పాట విషయం, తెలంగాణ జాతీయ గీతం 10 ఏళ్ల తర్వాత తెలంగాణకు ఒక రాష్ట్ర గీతం ఉండాలి అనే ఆలోచన వచ్చి దాన్ని కూడా ఆమోదించుకొని కేబినెట్ లో ఆమోదించుకొని ఒంటేతో పోకడ నిర్ణయాలు ఇక్కడ లేవు. నంబర్ 1, సమైక్యంగా కేబినెట్ అంతా నిర్ణయం తీసుకుంటుంది, చేస్తుంది. 1, 2, అప్పుడున్న మంత్రుల పవర్కి ఇప్పుడున్న మంత్రుల పవర్కి ప్రజలే డిఫరెన్స్ చెప్పాలి. వాళ్ళే న్యాయ నిర్ణేతలు. అప్పుడు మంత్రులు ఉత్సవ విగ్రహాలు, హోంమంత్రి ఇప్పటిదాకా మీరు అందరు మాట్లాడారు కదా, హోంమంత్రి లేడు. అప్పుడు హోంమంత్రి దేనికి పనికి వచ్చిన హోంమంత్రి? హోంగార్డ్ పంపించిండు ప్రగతి భవన్లకు ఎంట్రీ లేదని. అట్లీస్ట్ నాట్ ఈవెన్ ఐపీఎస్ క్యాడర్ ఆఫీసర్ మీకు ఎంట్రీ. లోపలనేమో హోమ్ మినిస్టర్ రివ్యూ జరుగుతుంది, హోంమంత్రిత్వ శాఖ రివ్యూ లోపల జరుగుతుంది. హోంమంత్రి మహమూద్ అలీ గారిని బయటకు పంపించిండు కేసీఆర్ గారి ఇంటి ముందు కాపలా కాసే గార్డు. అంటే అప్పుడు హోంమంత్రి వాల్యూ కాదు. మీరు అందరు మాట్లాడారు కదా, నేను కూడా సవివరంగానే చెప్తా, ప్రజలకు కూడా అర్థం కావాలి. చెప్పారు కదా, నేనేమంటున్నా, అప్పుడు ఉన్న మంత్రులందరూ కూడా ఉత్సవ విగ్రహాల్లాగా ఉండేది. ఇప్పుడు ఏ మంత్రికి ఆ మంత్రి ఇండిపెండెంట్ గా ప్రజలకు కూడా స్పష్టత ఉండాలి. ఒక్కొక్క మంత్రి ఇండివిజువల్ గా వాళ్ళ శాఖకు వాళ్ళే సీఎం అన్నట్టుగా వ్యవహరిస్తారు, ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకుంటారు, పనులు నడుస్తున్నాయి, ఉత్సాహంగా పని నడుస్తుంది. మీరు అన్నట్టు ఇంకో 6 రావాలి. రావడానికి ఇప్పుడు ఒకటి కొత్తగా వచ్చే ఎమ్మెల్సీ లోకాంశం అయితే వివిధ సామాజిక సమీకరణాలు. వాళ్ళు పదే మాదిగలు లేరన్నారు, దామోదర రాజనరసింహ గారి పేరు చెప్పిన మాలలకి ఎక్కువ ప్రయారిటీ అన్నారు. డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్క గారు మా సిఎల్పీ లీడర్ ఉండరు కాబట్టి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండరు కాబట్టి వారు డిప్యూటీ సీఎం సిఎల్పీ లీడర్ అయిండు. తర్వాత స్పీకర్ గారి స్థానంలో కూడా ప్రసాద్ కుమార్ గారు అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తినే పెట్టింది. ఎక్కడ కూడా దళితులకి ఈ పార్టీ తక్కువ చేయడం కానీ ఇంకో అందులో కూడా ఏమన్నా ఎత్తి చూపి కోడుగుడి మీద ఈకలు వీకే ప్రయత్నం ఎవరైనా చేస్తే అది వద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని సామాజిక వర్గాలను సమతుల్యంగా మిగతా 6 కూర్పు కూడా వస్తుంది. వచ్చే క్రమంలో రెండు అంశాలు ఏమంటున్నానంటే, ఇప్పుడు సామాజిక సమీకరణ కూర్పు చూసుకొని ఈ ప్రభుత్వము ప్రజాపాలన అంటున్నారు కాబట్టి న్యాయం చేయాలి. నేను అనేది ఇప్పుడు బీసీల సంగతి ఏంటి?
ఇప్పుడు బీసీలు 3 ఉన్నారు 18లో, అంతే కదా. ఇద్దరే బీసీ. ఎక్స్పాన్షన్ లో బీసీలకు పెద్ద పీటేస్తున్న మీలాంటి వాళ్ళకి ఇప్పుడు మనకు తెలుసు సార్. శ్రీనివాస్ సార్ గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉన్నటువంటి వాతావరణంలో మహేష్ లాంటి యువకుడు పార్టీ గొంతై మాట్లాడారు. అద్దంకి దయాకర్ పార్టీ గొంతై మాట్లాడినటువంటి పోరాటం చేసిన వాళ్ళకు ఎందుకు విస్మరిస్తుంది కాంగ్రెస్ పార్టీ? మా రోజులు మాకు వస్తాయి లేనా, దాని గురించి వ్యక్తిగతంగా వద్దు దయచేసి. నేనేమంటున్నా అంటే ముఖ్యంగా బీసీలకు మెజారిటీ ఎగ్జాంపుల్ చెప్పారు నేను కూడా అదే. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీలు ఇద్దరిని కూడా మీరు అధికారంలోకి తీసుకుంటే, మంత్రివర్గం తీసుకుంటే 4 ఎంతమందికి బీసీలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? ఏమైనా ఉన్నాయా లేవా? బలమైనటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గానికి తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం లేదని చర్చ ఉంది బయట. వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఇస్తారా? యాదవులకు ముదిరాజుకు లేదు. ముదిరాజు, మున్నూరు కాపు, యాదవులు బలమైనటువంటి సామాజిక వర్గాలు కనీసం ఓబీసీలకు ఒక పోస్ట్ ఇవ్వగలుగుతారా? అంటే మైనారిటీ ఎంబీసీలకు, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుంచి ఎవరికైనా ఒక అవకాశం, తాకల్ లాంటి వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇస్తారా? ఈ ప్రజలు చూస్తున్నారు కదా. తప్పకుండా అందరికి ఒకే సామాజిక వర్గానికి మీరు ప్రాధాన్యత ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మేము పాలన కొనసాగిస్తామంటే నేనేమంటున్నా అంటే సార్, కాంగ్రెస్ పార్టీ అంటేనే సోషల్ జస్టిస్ అంటేనే కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ కి పర్యాయపదంగా ఉంటది. అన్ని వర్గాలను కలుపుకొని సమ్మిళిత అభివృద్ధి, ఇంక్లూజివ్ గ్రోత్ ప్యాటర్న్ లో పోయే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మిగతా పార్టీలకు వేరే వారే చెప్పారు బీసీఎల్ లో కూడా కొంచెం పెద్ద సామాజిక వర్గాలు సరైన న్యాయం జరుగుతుంది, దానికి ఏం డోకా లేదు. దే కెన్ బి రెస్ట్ అష్యూర్డ్. ఫస్ట్ థింగ్, మేము దేశంలో ఎక్కడ లేనట్టుగా మేము ఇక్కడ బీసీ గణన మొదలు పెట్టినాము, అసెంబ్లీలో తీర్మానం చేసి పెట్టినాము, బడ్జెట్ అలొకేషన్ అయింది, ప్రాసెస్ బిగిన్ అయింది, దానికి ఎక్సర్సైజ్ నడుస్తుంది. బ్యాక్ ఎండ్ ఎక్సర్సైజ్ కూడా రోజువారీగా డిస్ప్లే చేయలేం కదండి పేపర్ లో, మీడియాలో. నేనేమంటున్నా, 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ళు వీళ్ళ అధికారంలో ఉన్నారు. దేశంలో వాళ్ళు, రాష్ట్రంలో వీళ్ళు. ఎవరన్నా బీసీల గురించి ఆలోచన చేసినా మేము చేసినాము. ఖచ్చితంగా బీసీలో ఉన్న ప్రముఖ బీసీలో ఉన్న అత్యధిక వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఒకటి. 2 విషయాలు చెప్తాను, తర్వాత వాళ్ళు ఏదైనా చెప్పండి. విద్యాశాఖకు మంత్రి లేదన్నారు, వీటిలో ఒక మాట అన్నారు, విద్యాశాఖ మంత్రి లేదని. విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నా, వారికి ఎంత పని ఒత్తిడి ఉన్నా, ఈ రోజు గత 10 ఏళ్లలో జరిగిన టీచర్ ట్రాన్స్ఫర్లు ఇలా ఛాలెంజింగ్ గా తీసుకొని ఏమంటారు విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగినాయి. 20 ఏళ్లుగా లేని ప్రమోషన్లు తెలుగు అండ్ హిందీ పండిట్లకు జరిగినటువంటి న్యాయం 20 ఏళ్ల తర్వాత చేసింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. గతంలో మేమే చేసినాం, మళ్ళీ ఇప్పుడు మేమే చేస్తున్నాం. 1,20,000 పైగా పారదర్శకంగా లేకుండా. ఒక మాట సార్, కోర్టు కేసులు ఉన్నా కూడా దేవసేన గారు మనం ఈ సందర్భంగా అప్రిషియేట్ చేయాలి, చాలా ఎఫెక్టివ్ ఆఫీసర్ అమ్మ. కోర్టు కేసులు ఉన్నా కూడా పక్కన పెట్టి లేదా వాళ్ళతో నెగోషియేట్ చేసి మొత్తంగా ముఖ్యమంత్రి గారి 100% అవుతుంది. ఈ పార్లమెంట్ ఎన్నికలు రావడం మధ్యలో పార్లమెంట్ అయిపోయింది, ఆ మధ్యన ఏంటి ఆషాఢం అని కొన్ని సెంటిమెంట్లు వచ్చింది కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రజలకి ఫుల్ ఫ్లెడ్జ్ మంత్రివర్గం ఉంటది. అట్లని ఈ రోజు పాలన ఆగలేదని చెప్తున్నా. ఒక మాట, హోంమంత్రులు లేక ఏదో రేపులు పెరిగినాయంటే, గతంలో నక్సలైట్ల మీద జరిగిన ఎన్కౌంటర్ల నుంచి నడి రోడ్డు మీద నడి రోడ్డుల మీద లాయర్ దంపతులను హత్య చేసిన దగ్గర నుంచి బీహార్ చిన్న మినీ బీహార్ మాట్లాడదాం. మీ దగ్గర 4 కూడా జరగకూడదని కోరుకుంటాం కదా. 100% జరగవు. మీకు ఇంకోటి సార్, ఇప్పుడు చూడండి ఆఫీసర్స్ కూడా డీజీ గారు కానీ, ఇంటెలిజెన్స్ డీజీ శివధరెడ్డి గారు కానీ, మన డీజీ గారు కానీ, సో డీజీపీ పోలీస్ గారు కానీ, సో చాలా ఎవ్రీ డే క్రైమ్ మీద ఒక క్లోజ్ మానిటరింగ్ జరుగుతుంది. స్నేహపూర్వక పోలీసింగ్ విధానానికి పెట్టింది పేరు. వాళ్ళు ఓన్లీ శాంతిభద్రతలే కాదు, అది ఏ అవసరం పోలీసులు ఎక్కడన్నా అరకొర ఎవరైనా ఆఫీసర్లు ఏమైనా అటు ఇటు వాళ్ళని కరెక్ట్ కూడా చేస్తాం, అట్లేం లేదు. దాని మీద కూడా సీరియస్ గవర్నమెంట్. సిటీలో ఒక్కటే సెంటర్ సార్, ఓల్డ్ సిటీలో ప్రతిరోజు
ప్రతిరోజు ఒక హత్య జరుగుతుంది. సార్ ఓకే టైం సార్ టైం తక్కువ తెలంగాణ వ్యాప్తంగా మహిళల మీద దాడులు జరుగుతాయి. టైం అయిపోయింది. చాలా సీరియస్ గా చెప్తానండి. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి రుణమాఫీకి సంబంధించి అయితే ప్రజలు పూర్తిగా సంతృప్తితో లేరు. ఇంకా కాంప్రహెన్సివ్గా జరిగినట్టు లేదంటున్నారు. ఏమో దాని మీద వివరాలు ప్రభుత్వం శ్వేతపత్ర రూపంలో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. పార్టీలు అయ్యే కోరుతోంది. అలాగే మంత్రివర్గ విస్తరణ ఈసారన్నా జరుగుతుందన్న ఆశ ఉంది. దానిలో ప్రధానంగా సామాజిక న్యాయం, ముఖ్యంగా బీసీలకు సంబంధించి జరగాలని నిపుణులు చెప్తున్నారు. బీసీల శాతానికి తగ్గట్టుగా మంత్రివర్గంలో స్థానం ఉండాలని కూడా కోరుకున్నారు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. చర్చలో పాల్గొన్న మహేష్ గారికి, గోసల శ్రీనివాస్ గారికి, అలాగే విట్ల గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.